దోస్తులు. సో ప్రజెంట్ మనం నుజవాని రిసార్ట్కి వచ్చాము, 1 డే అవుట్కి వచ్చాము. సో లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. రిసార్ట్లోనికి ఎంటర్ అవ్వగానే ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. సాటర్డే సండే మాత్రం ఇలా డెకరేట్ చేశారంట. అండ్ మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, ప్లస్ హ్యాండ్కి బ్యాండ్ కూడా ఇచ్చారు. సో హ్యాండ్ బ్యాండ్ అనేది మ్యాండేటరీ ఏ రిసార్ట్కి వెళ్ళినా కూడా. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ ఈ రిసార్ట్ మెయిన్ థింగే ఇదే హైలైట్. ఈ బుద్ధుని విగ్రహం అనేది చాలా హైలైట్గా ఉంది ఒకటి. సో ఇక్కడ ఇది ఉంది, బ్యాక్ సైడ్ నుండి వాటర్ వస్తుంది. ఈవినింగ్ టైం కొంచెం నైట్ లైట్ డిమ్ అయిందంటే మనకి లైటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా లైటింగ్ ఆన్ చేయలేదు. సో లైటింగ్ ఆన్ చేశాక మళ్ళీ ఒకసారి చూపించిన ట్రై చేస్తాను. ఇక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ లో మనకి ప్లే ఏరియా ఉంది. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఆల్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ లో పూల్ ఏరియా ఉంది. ఈవినింగ్ 4 to 5 రెయిన్ డాన్స్ కూడా ఉంటుంది. ఆ లాస్ట్ లో స్పీకర్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దెన్ ప్లే ఏరియాకి వచ్చి కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడామండి. 12-15 తేడాతో మా ఆవిడ చేతిలో ఓటమి పాలయ్యాను. షీఈస్ మల్టీ టాలెంటెడ్ గైస్. తొండి ఆడింది 2-3 సార్లు కూడా అంది. ఇలా గేమ్ మొత్తం తను 2 times స్ట్రైక్ చేస్తే నేను సింగిల్ టైం స్ట్రైక్ చేశాను. అయినా పాపం ఓడిపోయింది. 8 బాల్ గేమ్ లో కూడా తొండి ఆడి నా మీద గెలవడానికి చాలా ట్రై చేసిందండి, బట్ గెలవలేకపోయింది. గేమ్ అయిపోగానే ఆకలి అవుతుందని చెప్పేసి లంచ్ చేద్దామని వచ్చేసాము. సో ఇక్కడ బఫే సిస్టమ్ ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. నేను వెజ్ తింటున్నా, మేడం ఏమో చికెన్ బిర్యానీ. పాపం కూడా అనిపించట్లే అంట పాపం. నాకేమో సాటర్డేలు గీటలేదు కుచిపోయినాయి. చూడాలి ఎట్లా తింటున్నా, మొహమాటలు లేకుండా మరీ తింటుంది. సార్ ఒక స్పూన్ పెట్టుకోండి మేడం. ఉంటుంది కస్తూరిలా మరి నేను దుటనే చెరి కడదాకా కలిసుండనా, కన్నీరులా మరి నీ చెంపపై జరి కలతల్ని కరిగించనా. ఉయ్యాల ఊగడం అయిపోగానే ఈ టీ అండ్ స్నాక్స్ కోసం వచ్చాము. సో స్నాక్స్ ఓకే ఉన్నాయి, టీ అయితే బాగానే ఉంది. అండ్ ఫుడ్ ఎలా ఉందో మీకు చెప్పడం మర్చిపోయే కదా. సో ఫుడ్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ మనం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని ఉండడంతో టేస్ట్ అయితే ఓకేనే అనిపించింది. సో అంత బాగాలేదనే చెప్పుకోవచ్చు. అండ్ మా 1 డే అవుట్ అయితే అయిపోయిందండి. అండ్ రిసార్ట్ గురించి చెప్పుకోవడానికి చాలా చిన్నగానే ఉంది, అండ్ అమౌంట్ కొంచెం ఎక్కువే ఉంది. అండ్ ఓకే, బెస్ట్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే అని అయితే అనిపిస్తుంది. సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.